నేను చెప్తా. దేవునిని స్తుతించుడి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి, ఆయన శాసనములను అనుసరించుడి. అట్టి వారి సంతానం భూమి మీద బలవంతులగుదురు అని చెప్తున్నాడు. అట్టి వారు యథార్థవంతులై ఆశీర్వాదములకు పాత్రులు అంటున్నాడు. కలిమి సంపద వారి ఇంట నుండునంట. వారికి దేవుని హస్తము తోడుగా నుండి ఎల్లప్పుడూ దీవించునంట. వారి చీకటిలో కూడా వారి త్రోవలలో వెలుగు పుడుతుందంట. ఎవరి సంతానానికి అనంటే గనక దేవునిని స్తుతించే సంతానానికి, దేవుని అలా భయభక్తులు కలిగిన సంతానానికి. అదే కీర్తన ముందు 109లో దావీదు చెప్తాడు, వారైతే శపించుచున్నారు కానీ నేనైతే ఏం చేస్తున్నావయ్యా, నేనైతే నా నోటితో ఎల్లప్పుడూ నా దేవుని స్తుతించుచున్నాను. అనేకుల మధ్య నేను ఆయన్ని కీర్తించుచు ఉన్నాను, అనేకుల మధ్య కూడి ఆయన నేను ఘనపరుస్తూ ఉన్నా. ఎందుకని అనంటే గనక వారు శపిస్తున్నారేమో కానీ, లోకము శపితముతో నిండి ఉందేమో కానీ, నేనైతే నా దేవుని స్తుతిస్తున్నా. హల్లెలూయా. ఎందుకు వారు శపిస్తున్నారు? ఏం పనిలేక కాదండి. వారి పరిస్థితులు వారికి సహకరించగా, వారి బలము వారికి సహకరించగా, వారి భవిష్యత్తు వారికి కనిపించగా వారిని వారు శపించుకుంటున్నారు. ఏమనంటే, ఏమో ఈ బతుకు ఎట్టిపోతుందో, ఏమో ఈ జీవితం ఏమైపోతుందో, ఏమో ఈ జీవితం, ఈ బిడ్డ జీవితం ఎట్టిపోతుందో నాకు తెలియదు, నా సంసారం ఏమవుతుందో, నా భవిష్యత్తు ఏమవుతుందో, నా రేపటి పోషణ ఏమవుతుందో తెలియదని ఒక శపితమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఒకటే కారణం, వారికి మార్గము కనిపించట్లా, వారికి దిక్కు తోచట్లా, వారికి ఏ ఆధారము కనిపించట్లా, వారి ప్రాణము కృంగిపోయి వాళ్ళు చెప్తున్నారు కదా, ఏమైపోద్దో రేపు నా బిడ్డ, రేపు నా భవిష్యత్తు, రేపు నా బతుకు అంటున్నారు. కానీ నువ్వు దేవుని ఎరిగితే, నీ ఫ్యూచర్ని దేవుడు ఎరిగి ఉన్నాడని, నువ్వు దేవుణ్ణి భయభక్తులు కలిగి ఆరాధిస్తే నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు, యవ్వన బిడ్డలారా, చిన్న బిడ్డలారా, మీ తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దొరికితే నిజంగా మీరు అదృష్టవంతులని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే దేవుని స్తుతించే వారు ఉన్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని శాసనములు ఎరిగి ఉన్నారో, వారి బిడ్డల భవిష్యత్తు నీతిమంతుల పిల్లలు విడవబడుటగానే నేను చూడలేదంటున్నాడు దావీదు. ఎందుకో చెప్పనా? మీ పిల్లలకు ఆస్తులు మీరు సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ మీ నీతి క్రియలు, మీ భక్తి క్రియలు, మీ యొక్క స్తుతి స్తోత్రములు మీ పిల్లల భవిష్యత్తును ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుని బట్టి మనకి గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఏమని అంటాడంటే, ఇదిగో ప్రభుతో సెలవిస్తున్నాడు, శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు నా కుడి పక్కన కూర్చో, అయితే నీ సంతానము అరుణోదయ గర్భములో నుంచి పరిశుద్ధ అలంకారము ధరించి లేచి వస్తారు అంటాడు. హల్లెలూయా. నీ దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు శుద్ధి అయిన జీవితంతో జీవించాడు, నీ దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఆయన మీద నుంచి దేవుని సంతానంగా మనకు ఒక ఆశీర్వాదం వచ్చిందంట. ఏమనంటే, నీ బిడ్డలు, నీ కుమారులు పరిశుద్ధాలంకారము ధరించుకొని అరుణోదయ గర్భములోంచి మంచు వలె వస్తున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనా దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ నోట ఎప్పుడు ఏముంటాలంట? చెప్పండి చెప్పండి చెప్పండి. మార్గము కనిపించకపోతే స్తుతించు, సమాధానం రాకపోతే స్తుతించు, శక్తి లేకపోతే స్తుతించు, ధనము లేకపోతే స్తుతించు. ఏ పరిస్థితిలోనైనా ప్రభువా మార్గము తెరచువాడా, నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించావు, నన్ను బట్టి నా పిల్లలను ఆశీర్వదించువాడా. ఎందుకంటే దేవుడు నీ తలపై ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ జీవిత వాగ్దానముల వల్ల మన తల ఏమైంది? ఆయన సంతతిగా ఆశీర్వదింపబడింది. అందుకు మన సంతతి కూడా మనని బట్టి ఏం చేయబడుతుంది? ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైపోద్దో అనే మాట మన జీవితంలో ఏమైందో నాకు తెలుసు, నా దేవుడు ఎరుగుతుడు. హల్లెలూయా. నేను కింద పడినను యెహోవా చేతిలోనే పడతాను అంటాడు ఒక భక్తుడు. హల్లెలూయా. కొన్ని ఓటములు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? ప్రతి ఓటమిలో దేవుడు అద్భుతమైన పాఠములు మనకు నేర్పిస్తాడట. హల్లెలూయా.
బిడ్డ ఒక సబ్జెక్ట్ పోయినప్పుడు కొంత బాధ, కొంత వేదన, ప్రభా అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితే నేను ఎంతో సంతోషంగా నా దేవుని నామమును గొప్ప చేసుకుందును కదా అంటే, ఇక్కడ కూడా నేను ఒక పాఠము నేర్చుకోవాలి, ఖచ్చితంగా నా యొద్ద కూర్చుని నీవు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అని ఈ కుటుంబంతో మాట్లాడాడు. హల్లెలూయా. అవును, దేవుడు మనకిచ్చే ప్రతి దాని వెనక ఒక అద్భుతం ఉంటుంది, ఒక మేలు ఉంటుంది, ఒక కార్యం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ బిడ్డను అన్ని విషయాల్లో ముందుకు నడిపించి, నిజంగా సాయి విశ్వాసం చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. వాక్యం వినేటప్పుడు విశ్వాసం కలగాలి, ఆ విశ్వాసం లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు. ఇందాక పాస్టర్ గారు చెప్తా వచ్చారు, వాడు అన్నాడు, పాస్టర్ గారు నన్ను బట్టి కాదు, దేవుడు నాకు ఖచ్చితంగా విజయం ఇస్తాడు. హల్లెలూయా. పలికాడు అంతే, ఖచ్చితంగా నాకు విజయం వచ్చింది అంతే. వాడు భయపడలా, చాలా భయస్తుడు వాడు, కానీ ఒకటే అన్నాడు, నేను భయపడట్లా, నా దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు అనంటే నాకు తెలీదు, నా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. కారణాలు ఉండక్కర్లేదు, నీ దేవుడు నీ బ్రతుకును కడతాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు, నిన్ను నిలబెడతాడు అని నువ్వు నమ్మితే నా దేవుడు ఆమెన్ అంటాడు. హల్లెలూయా. వాడు ఒకటే అన్నాడు, స్పష్టంగా నేను పాస్ అవుతాను ఖచ్చితంగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాడి పేపర్లే కాక 4 పేపర్లు రాసి వచ్చాడంట. ఏమీ లేని చోట అన్నీ ఉన్నట్టు చేయగలిగిన వాడే మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఏ విషయంలో నీ కృంగిపోవక్కర్లా. స్తుతి కూడికలు, సాక్ష్య కూడికలు ఎందుకు పెడతారంటే, నీ దేవుడు శూన్యంలో కూడా సృష్టించేయగలడు అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమీ లేని చోట కూడా అద్భుతాలు చేయగలడని. హల్లెలూయా. సాయి విషయంలో పాస్ అవుతాడు, అయ్యాడా అన్నోళ్ళే అందరూ. తోకేమిచ్చాడు దేవుడు? గొప్ప విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అవును, అన్నిట్లో మన పిల్లలు గొప్పవాళ్ళు కానవసరంలా, పుట్టుకతోనే అన్ని విషయాల సమర్థులు కారు, కానీ సమర్థులుగా చేయగల వాడు మనతో ఉన్నప్పుడు మనము ఎప్పుడు స్తుతించవచ్చు. హల్లెలూయా. కాబట్టి దేవుడి మాటలు మన వెనికిల్లో దీవించును గాక. స్తోత్రించి స్తుతించే కుటుంబంగా ఉంచబడును గాక. ఆమేన్. ఆమేన్.